అందరికీ నమస్కారం. మన పూర్వీకులు ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు, మొబిలిటీ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ మొబిలిటీ. మనిషికి చలన స్థితి అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి చలన స్థితి సరిగ్గా ఉండాలంటే మన బోన్స్ అనేవి చక్కగా ఉండాలి. అలాంటి బోన్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్. తన కెరీర్లో దాదాపుగా 1500కు పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసినటువంటి సీనియర్ మోస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సునంద కుమార్ రెడ్డి గారి దగ్గర ఈరోజు మనం ఉన్నాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. యాక్చువల్గా ఈ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి సార్? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటే అది మోకాళ్ళని పూర్తిగా, అంటే ఇప్పుడు కిడ్నీ మార్పిడిలాగానో గుండె మార్పిడిలాగానో పూర్తిగా తీసేసి వేరేటి పెట్టేటి కాదండి ఇది. సో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ వచ్చేసి ఓన్లీ అంటే మనకి ఏదైతే జాయింట్ పైన కుషన్ డ్యామేజ్ అయిపోయి ఉంటుందో ఆ కుషన్ వరకు ఒక షేప్లో, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ బొమ్మ చూసారంటే నేను సైడ్ నుంచి చూపిస్తున్నాను, ఎక్కడైతే మనకు డ్యామేజ్ అయ్యిందో ఆ డ్యామేజ్ పార్ట్ని పైన ఒక షేప్లో తీసేసి కరెక్ట్గా అదే షేపుకు ఫిట్ అయ్యేటట్టుగా మనకు పరికరాలు వస్తాయి. ఆ పరికరాలను అమర్చడాన్ని మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటారు. అంతేగాని ఎముకని మొత్తం తీసేయటమో జాయింట్ మొత్తం తీసేయటమో పెట్టడం కాదు. ఇది చాలా సింపుల్ ఆపరేషను. సో ఇది మన దాంట్లో రకరకాల పరికరాలు ఉంటాయి. ఆ పరికరాలు వాటి యొక్క మెటీరియల్ని బట్టి ఆ పరికరాల మెటీరియల్ ఖర్చు మారుతుంటుంది. కాబట్టి ఇది చాలా సింపుల్ ఆపరేషన్. ఓకే సార్. ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఎవరికి అవసరం ఉంటుంది సార్? ఇప్పుడు చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళందరికీ మోకాళ్ళు మార్పిడి ఆపరేషన్ అవసరమా, ఎవరికి అవసరం లేదు, ఎవరికి అవసరం అనే దానికి నేను చాలా సింపుల్ ఇది చెప్తాను. ఎవరైతే రాత్రుల పూట పడుకున్నప్పుడు మోకాళ్ళు జూమని లాగి వాళ్ళు నిద్ర పట్టకుండా ఇబ్బంది పడతారు, ఎవరైతే రోజువారీ కార్యక్రమం అంటే వాళ్ళ రోజువారీ కార్యక్రమాన్ని వాళ్ళు చేసుకోలేకుండా ఇబ్బంది పడతారో, ఎవరైతే రోజు నొప్పి మాత్రలు లేకుండా ఆ రోజు గడవదు అని ఇబ్బంది పడుతుంటారో వీళ్ళకి మాత్రమే మోకాలు మార్పిడి ఆపరేషన్ అవసరం అవుతుంది. అట్లా కాకుండా ఏదో వారానికి ఒకసారో లేదా 10 రోజులకు ఒకసారో సింపుల్ పారాసెటమాల్ వేసుకోవటము, లేదా కొన్ని జాగ్రత్తలు డాక్టర్లు చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించి వాళ్ళు నొప్పి మాత్రం లేకుండా అడ్జస్ట్ కావటము, లేదా వాళ్ళ పని వాళ్ళు ఫ్రీగా చేసుకోవటము, లేదా వాళ్ళ నిద్రకి డిస్టర్బ్ లేకుండా ఉండేవాళ్ళు మోకాళ్ళ మార్పిడి గురించి హడావడి పడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, చాలా బాగా చెప్పారు. మరి ఈరోజు నారాయణాద్రి హాస్పిటల్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ హాస్పిటల్, చాలా పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా. మరి ఇంత పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి మీరు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఒక సీనియర్ మోస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్గా ఒక కామన్ మ్యాన్కి ఈ మోకాళ్ళ అరుగుదల రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి దయచేసి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు మోకాళ్ళు అరుగుదల రాకుండా మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలా, ఏమేమి చేయకూడదు, ఏమేమి చేయొచ్చు అనేది నేను క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు మోకాళ్ళ మీద ఎక్కువ స్ట్రెయిన్ వచ్చేటువంటి పనులు అంటే కింద కూర్చొని పని చేయటము, పద్మాసనం వేసుకొని కూర్చోవటము, మోకాళ్ళ మీద కూర్చోవటము, మెట్లు ఎక్కటం దిగటము, ఎక్కువసేపు అదే పొజిషన్లో కూర్చోవటం, ఇవన్నీ కూడా మోకాళ్ళకి మనకి ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తాయి. అయితే మోకాళ్ళు అరుగుదల ఉండేవాళ్ళు నడవచ్చా నడవకూడదా, ఇది అందరికీ వచ్చేటువంటి అది అనుమానం అనమాట. మోకాళ్ళు అరుగుదల ఉండేవాళ్ళు కంపల్సరీ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. అది నడవటం అనేది ఉండేటువంటి ఎక్సర్సైజ్లో సింపుల్ ఎక్సర్సైజు, అందరికీ అందుబాటులో ఉండే ఎక్సర్సైజ్ కాబట్టి నడవటం మంచిది. సో నడవటం వల్ల మోకాళ్ళు అరిగిపోతుందా అంటే ఇది చాలా స్టడీస్లో ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా చాలా స్టడీస్లో ఎవరైతే నడుస్తూ ఉంటారో వాళ్ళకి మోకాళ్ళ అరుగుదల వచ్చేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. అరుగుదల వచ్చిన తర్వాత కూడా ఎవరైతే నడక లాంటి ఎక్సర్సైజులు కంటిన్యూ చేస్తారో వాళ్ళకి ఆపరేషన్ దాకా వెళ్ళేటువంటి అవసరం తక్కువ ఉంటుందని చాలా స్టడీస్లో తేల్చింది. కాబట్టి ఏదో ఒక ఎక్సర్సైజు, దాంట్లో ముఖ్యంగా వాకింగ్ అందుబాటులో ఉంటుంది కాబట్టి వాకింగ్ చేయొచ్చు, అందుబాటులో ఉండే వాళ్ళు స్విమ్మింగ్ చేయొచ్చు, కొన్నిసార్లు సైక్లింగ్ లాంటి ఎక్సర్సైజులు కూడా చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఆల్రెడీ అరుగుదల వచ్చిన తర్వాత ఏమి చేయాలా అంటే మీకు ఇది నిద్రలో నొప్పి వస్తుంది అంటే రెస్ట్ పెయిన్ అంటారు, నిద్రలో నొప్పి వచ్చింది, ప్రతిరోజు మీరు మాత్రలు వేసుకోవాల్సి వచ్చింది,
లేకపోతే మీ రోజువారీ కార్యక్రమాలు మీరు చేయలేకపోతున్నారంటే నెక్స్ట్ స్టేజ్ అంటే నీ రీప్లేస్మెంట్ అంటే మోకాల మార్పిడి ఆపరేషన్ చేసుకోవాలి. ఇక్కడ మోకాల మార్పిడి ఆపరేషన్ చేసుకోవడానికి కొంత భయం ఉంటుంది. ఎందుకు భయం ఉంటుందంటే చాలా వరకు మోకాళ్ళ అరుగుదల వచ్చేసి పెద్ద వయసులోనే వస్తుంది. అంటే వాళ్ళు 60, 70, 80, 90 ఇయర్స్ వాళ్ళు ఈ సమస్యతో బాధపడుతుంటారు. వాళ్ళకి ఏదో ఒక అనుబంధంగా ఏదో ఒక సమస్యలు రావచ్చు. అంటే బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, గుండెకి సంబంధించినటువంటి సమస్య ఉండొచ్చు, ఒబేసిటీ ఉండొచ్చు, ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు పలచబట్టం ఉండొచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి ఆపరేషన్ టైంలో కొంత రిస్క్ అనేది ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనకి ఆ రిస్క్ని మనం ఎట్లా తగ్గించుకోవాలంటే ఒక హాస్పిటల్లో అంటే మీకు ఏ రిస్క్ లేకపోతే ఎక్కడైనా పర్లేదు. ఒకవేళ మీరు రిస్క్ ఉన్నప్పుడు ఏంటంటే దానికి ఒకవేళ గుండెకి ఇబ్బంది వస్తే గుండెకి సంబంధించినటువంటి డాక్టర్ హాస్పిటల్లో అందుబాటులో ఉండాలా. సపోజ్ పొరపాటున మనకి నరాలకు సంబంధించినటువంటి సమస్య ఉంటే నరాల డాక్టర్ ఉండాలా. కిడ్నీకి సంబంధించినటువంటి ఇబ్బంది ఉండేటప్పుడు కిడ్నీ డాక్టర్ ఉండాలా. ఆల్రెడీ ఏ ఇబ్బంది లేకపోయినా కూడా ఈ పెద్ద వయసులో ఆపరేషన్ టైంలో కానీ, ఆపరేషన్ ముందు కానీ, ఆపరేషన్ తర్వాత కానీ ఇటువంటి ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఊపిరితిత్తుల సమస్యలు కావచ్చు, షుగరు బీపీకి సంబంధించినటువంటి హెచ్చుతగ్గులు కావచ్చు, రక్తంలో లవణాల్లో ఇబ్బందులు కావచ్చు, ఇటు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవందరూ డాక్టర్లు ఒకే గొడుగు కింద ఉండి దాంతోపాటు మనకు ఐసీయూ సపోర్ట్ ఉండేటువంటి హాస్పిటల్లో ఇటువంటి ఆపరేషన్ ప్రయత్నం చేస్తే మనకు రిస్క్ తక్కువ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. సో హాస్పిటల్లో ఇటువంటి మేజర్ సర్జరీలు చేసుకున్నప్పుడు దానికి కావాల్సినటువంటి డాక్టర్లు కాకుండా అన్ని రకాల డిపార్ట్మెంట్స్, అన్ని రకాల స్పెషాలిటీ అండ్ సూపర్షాలిటీ డిపార్ట్మెంట్స్ పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండటం వలన పేషెంట్కి సమస్యలు తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరియు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసుకున్నప్పుడు మరుసటి రోజే అంటే 24 అవర్స్లోనే పేషెంట్ని మేము అడుగుపెట్టి నడిపిస్తాము. ఎంత త్వరగా వాళ్ళు నడవటం స్టార్ట్ చేస్తే, ఎంత త్వరగా ఎక్సర్సైజులు స్టార్ట్ చేస్తే అంత మంచిది. మనకి ఇక్కడ లోకల్గా ఉండేటువంటి మనకు పేషెంట్స్కి అయితే మేము 3వ రోజే వాళ్ళని ఇంటికి పంపిస్తాము. ఇంటికి పంపించి వాళ్ళు 3వ రోజు నుంచి డ్రెస్సింగ్స్ కానీ, ఫిజియోథెరపీ కానీ మా వాళ్ళే ఇంటికి వచ్చి వాళ్ళు ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన పని కూడా లేదు. 2వ రోజు నుంచి అంటే 24 అవర్స్ నుంచే వాళ్ళు నడవడానికి వీలవుతుంది. కాబట్టి మోకాల మార్పిడి ఆపరేషన్ గురించి మీరు ఎక్కువగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. నమస్తే.